హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం ముస్లిమ్స్ ఈద్కి రంజాన్కి తయారు చేసుకునే షీర్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి. ఇది 10 నిమిషాలలో మనం ఒకే ఒక రకమైన డ్రై ఫ్రూట్తో మనం తయారు చేసుకోవచ్చు. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇష్టపడని పిల్లలకి ఈ షీర్ కుర్మా అనేది బాగా యూజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంత కమ్మనైన షీర్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకోవాలండి. తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వేసేసుకొని ఈ నెయ్యి కరిగే వరకే ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకుల్ని 1/2 కప్పు సన్నగా తురిమేసి వేసుకోవాలి. ఇవి వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టైనా పొట్టు తీసుకోవచ్చు. లేదంటే 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ నీళ్ళల్లో నానబెట్టేసి పొట్టు తీసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న బాదం పలుకుల్ని నెయ్యిలో వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి కీర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మీరు ఒకవేళ అన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఈ కీర్లో అని అనుకుంటే ఈ టైంలోనే వాటిని కూడా సన్నగా తరిగేసి వేసుకోవచ్చు అండి. వాటిని అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ బాదం మాత్రమే పొట్టు తీసుకోవడం కోసం కొంచెం సేపు నానబెట్టి పొట్టు తీసుకొని ఇలా సన్నగా తరిగేసి వేయించుకోవాలి. వేరే డ్రై ఫ్రూట్స్ అయితే మనం డైరెక్ట్గా కట్ చేసుకొని వేయించుకోవచ్చు. ఇప్పుడు బాదం అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ చక్కగా వేగిపోయింది కదండి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసేసుకొని నెయ్యి కరగగానే మనం ముందుగానే తెంపి పెట్టుకున్న అంటే తుంచాలండి, దీన్ని అంతా కట్ చేసుకోవాలి. రౌండ్గా వస్తుంది కదా మనకి సేవియా అనేది. అలా వచ్చిన దాన్ని అంతంత పొడవుగా వేసుకోలేము కాబట్టి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని అదే నెయ్యిలో వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఫ్రై అయిన సేవియానేనండి. పూర్తిగా ఫ్రై చేయకుండా కూడా సేవియా ఉంటుంది. అది క్రీమ్ కలర్లో ఉంటుందండి. మన బ్యాంబినో ఎలా ఉంటుందో, వెర్మిసెల్లి ఎలా ఉంటుందో అలాగా ఉంటుందన్నమాట. ఇది కొంచెం తక్కువ టైం పడుతుంది మనకి ఫ్రై చేసుకోవడానికి. అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చూసారా, ఇలా బ్రౌన్ కలర్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3/4 లీటర్ పాలని, చిక్కటి పాలని వేసుకోవాలండి. ఇవి ఆల్రెడీ బాగా కాగబెట్టిన పాలు, అంటే ఎక్కువసేపు మరిగించుకోవాలి పాలని. ఒకరోజు ముందు రోజు తీసుకొని ఒక 2 టైమ్స్ కాగబెట్టిన తర్వాత మళ్ళా మనం సేవియా తయారు చేసుకునే రోజు కూడా ఒకసారి కాగబెట్టేసి మంచి క్రీమ్ కలర్లో వచ్చిన పాలని వాడుకుంటే మనకి కీర్ అనేది చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. పాలు ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుంది. పాలను కూడా మనం ఎక్కువసేపు కొంచెం మరగబెట్టుకోవాలన్నమాట. పాలు తేగానే టకటక కాగబెట్టేసి అవి కొంచెం పొంగు రాగానే వెంటనే చేసేస్తే ఆ కీర్ అనేది అస్సలు బాగుండదండి. పాలు కలర్ అనేటివి చేంజ్ అవ్వాలి. అప్పుడే ఇలాగా కీర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 కప్పు చక్కెరని వేసుకోవాలి. ఒకవేళ వీలైతే ముందే వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు వేస్తున్నాను, అది త్వరగానే కరిగిపోతుంది. ఇప్పుడు 1/2 కప్పు చక్కెర వేసిన తర్వాత కొంచెం సేపు ఒక 5 నిమిషాల పాటు కీర్నంతా కూడా మరిగించుకోవాలి. అంతేనండి, చాలా క్విక్గా తయారైపోయే కీర్ రెడీ అయిపోయింది. పాలు రెడీగా ఉంటే కీర్ అనేది చాలా త్వరగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అంతేనండి, ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ కీర్ మీరు తయారు చేసి మీ ఫ్యామిలీ మెప్పు పొందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కీర్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.